హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్క్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. సో మార్క్ 1 రిజల్ట్లో మీకు ఏమీ రాలేదు అంటే అర్థం 2025 డేటా ఒక్కసారి చెక్ చేసుకోండి. అందులో ఏమీ రాలేదు అంటే దానివల్ల ఇప్పుడు రాలేదేమో అనే ఆలోచన అయితే గుర్తుపెట్టుకోండి. రెండోది, 2025 డేటా ప్రకారం వచ్చి ఇప్పుడు నాకు మార్క్ రాలేదు అంటే మీకు వచ్చేవి కాకుండా మీరు ఆశపడేవి, కోరుకున్నవి ఎక్కువ పెట్టుంటారు. ఆర్డర్ మిస్ అయి ఉంటుంది, అందువల్ల మీకు వచ్చి ఉండకపోవచ్చు. సో ఈ రెండు కారణాలు అయి ఉంటాయి. సో తప్పనిసరిగా మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి. సో చూసే ప్రతి స్టూడెంట్, పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు రానివి, మీరు ఆశపడేవి, సపోజ్ చాలామంది స్టూడెంట్స్ 100 ఆప్షన్స్ పెడతారు, అందులో 90 ఆప్షన్స్ వస్తే వెళదాం ఆశపడేవి తప్ప 5-10 ఆప్షన్స్ కన్నా ఎక్కువ పెట్టట్లేదు మీకు వచ్చేవి. దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చేయాల్సిన పని, చాట్ జీపీటీని వాటిని నమ్ముకోకండి. 2025 డేటా, జోసా అఫీషియల్ డేటా ఒక్క అరగంట మీకోసం మీరు స్పెండ్ చేస్తే, అది చూసుకొని రాయగలిగితే 2025 డేటా ప్రకారం మీకు ఎక్కడ ఏమొస్తున్నాయో కనీసం ఒక 25-30 ఆప్షన్స్ అన్నా పెట్టి తీరాలండి. కౌన్సిలింగ్ అంటే గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదు. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని లాస్ట్ ఇయర్ 2000 దగ్గర ఆగిపోతే ఈసారి 1600 దగ్గర ఆగిపోయినా మనం ఏం చేయాలో 2200 వరకు వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏమీ చెప్పలేం. ఎంతమంది స్టూడెంట్స్ ఎలా పెట్టుకుంటారని వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కంగారు పడాల్సిందైతే ఏమీ లేదు. అయితే ఒక్కసారి మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా చూడండి. కొంతమందికి మీరు సపోజ్ ఒక స్టూడెంట్ 78 ఆప్షన్లు పెట్టాడు అనుకోండి, మీరు 25 నుంచి వస్తుంది అనుకున్నప్పుడు అనుకోకుండా 12దే వచ్చేసింది అనుకోండి, అదే భలే ఉంది, ఈసారి నాకు ముందుగా కట్ అయిపోయిందని ఆనందపడాల్సిన పని లేదు. ఇది కేవలం మార్క్ 1 మాత్రమే. ఇక్కడ వచ్చిన సీటు కన్ఫామ్ కాదు, అలానే కన్ఫామ్ కాకుండా కూడా ఉండదు. నిన్న సాయంత్రం 8 గంటల వరకు, అంటే ఆదివారం రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని మాత్రమే తీసుకొని ఇది ఇస్తుంది. కాబట్టి తర్వాత మార్చుకునే వాళ్ళు మళ్ళీ చాలామంది ఉంటారు. అసలు కొంతమంది ఇంకా అసలు వెబ్ ఆప్షన్సే పెట్టుకొని ఉండరు. కాబట్టి మీకు ఏది ఫైనల్ కాదు. మన వల్ల ఎప్పుడు ఏం ఆలోచించుకోవాలంటే 2025 డేటా ప్రకారం నేను పెట్టుకున్నానా లేదా అని మాత్రమే ఆలోచించండి. మీకు వచ్చే ఆప్షన్స్ని మాత్రమే 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అదే మనం చేయాల్సిన పని. సో 25 వస్తుంది అనుకున్న స్టూడెంట్కి 12 వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ఇంకా చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా ఈసారి కట్ ఆఫ్లు కొద్దిగా తగ్గి మీకు వచ్చేసి ఉండొచ్చు, అదే అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ 25 వస్తుంది అనుకున్న వాళ్ళకి 46లో వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే 25 వచ్చేయాలి సార్, నాకు ఈసారి నేను ఇక్కడే వచ్చేస్తుంది అనుకున్నాను కానీ 46 నెంబర్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే మీకన్నా ఎక్కువ మంది ఈ ఆప్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు. అది ఇలా వచ్చింది అంటే 25 రావాల్సిన వాడికి 46 వచ్చిందంటే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఈసారి ఎక్కువ మంది పోటీ పడటం వల్ల మీకు కొద్దిగా కిందకు వచ్చింది అంతే తప్ప మీరు ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. అలా కాకుండా 25 వస్తుంది అనుకున్న వాళ్ళకి 12th వచ్చింది అంటే అక్కడ వెబ్ ఆప్షన్స్ ఏదో మీరు తేడాగా పెట్టుంటారు. జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో స్టూడెంట్స్ 1కి 4 సార్లు ఆలోచించుకొని జోసా 2025 వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫైనల్. చాట్ జీపీటీలు, ఏఏలు ఇంకే ఏమీ కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి సరి చేసుకోండి. మీరు అనుకున్నది వచ్చి ఉంటే, అంటే 25 రావాల్సింది 46 వచ్చి ఉంటే ఇంకా రౌండ్లు 5 ఉంటాయి. కాబట్టి ముందుకు ఫ్లోట్ ఆప్షన్ ప్రకారం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు కోరుకున్న 25 రావచ్చు, ఇంకా ముందుది కూడా రావచ్చు, చెప్పలేం. బట్ మీ ఆర్డర్ కరెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటే మార్క్ 1 తర్వాత తెలివిగా చేసామని ఏంటేంటో చేయకండి. కెరీర్ని ఆలోచించుకొని చేయండి. ఈసారి మార్క్ 2లో కొత్తగా ట్రై చేద్దామని, ఇందాక కాలేజీల ప్రకారం చూసాను, ఈసారి బ్రాంచ్ల ప్రకారం చూద్దాను, ఇట్లా ఆలోచన చేయకండి. దయచేసి ఇది కెరీర్కి సంబంధించిన విషయం. ఒక చిన్న తప్పు కూడా మొత్తం దాన్ని రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మరొకసారి చెక్ చేసుకోండి. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చారనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ కాదు. మీకు రానివి ఎన్ని ఇచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు. బట్ వచ్చేవి పర్ఫెక్ట్గా ఆర్డర్లో పెట్టామా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ రౌండ్ 2 ఉంటుంది, మాక్ అలాట్మెంట్ 2 ఉంటుంది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వెంటనే ఇంకా 1 డే గ్యాపే ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు కనుక పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టారు 2025 డేటా బేస్ చేసుకుంటే 99.99% మీరు అనుకున్న బ్రాంచ్, మీరు అనుకున్న కాలేజీ డెఫినెట్గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మార్క్ 1 తర్వాత మనం చేయాల్సినటువంటి పని. ఇప్పటికన్నా రియాలిటీలోకి రండి. చాలామంది స్టూడెంట్స్ చాట్ జీపీటీని అడిగి ఆర్డర్ ఇచ్చేసి పీడిఎఫ్ పెట్టేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కూడా కాదు. 1కి 4 సార్లు ఆలోచించుకోండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం.